రివ్యూ ఆఫ్ సిటాడెల్ హనీ బన్నీ తెలుగు డబ్ వెబ్ సిరీస్ 2023లో ప్రియాంక చోప్రా గారి సిటాడెల్ వెబ్ సిరీస్కి ప్రీక్వెల్ ఇది. కానీ ఇది చూడాలంటే ఫస్ట్ అది చూడనవసరం లేదు, కావాలంటే ఇది చూసి అది చూడొచ్చు. అండ్ ఫ్యామిలీ మ్యాన్, ఫార్జీ లాంటి మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ తీసిన రాజన్ డీకే ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. అండ్ వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు అనగానే నేనైతే ఎప్పుడెప్పుడు చూడాలని చాలా ఎక్సైట్ అయ్యాను. మరి ఆ ఎక్సైట్మెంట్ కంప్లీట్ సిరీస్ చూసిన తర్వాత ఉందా లేకపోయిందా అనేది నా ఒపీనియన్లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఏ ఓకేష్ వెబ్ సిరీస్ అంతే. 5 అవర్స్ రన్ టైంలో నాకు ఎక్కడా కూడా థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కనిపించలేదు. అండ్ కథలో నెక్స్ట్ ఏం జరుగుతుందో గెస్ చేయలేని ఇంట్రెస్టింగ్ రైటింగ్ అస్సలే కాదు. కంప్లీట్ సిరీస్ మొత్తం ఎటువంటి హైస్ లేకుండా ఒకటే ఫ్లోలో వెళ్ళిపోతుంది. అండ్ ప్లాట్ వైజ్ చూస్తే ఈ సిరీస్లో స్టోరీని 2 టైమ్ లైన్స్గా డివైడ్ చేసి నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో బ్యాక్ టు బ్యాక్ చూపెడుతుంటారు. ఫస్ట్ వన్ వచ్చి స్టంట్ మ్యాన్గా వర్క్ చేస్తున్న బన్నీ, యాక్టర్స్ అవ్వాలని ట్రై చేస్తున్న హనీ ఇద్దరూ కలిసి స్పై ఏజెంట్స్గా 90s టైంలో వర్క్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ 20sలో వీరిద్దరు విలన్స్ నుంచి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో అసలు ఈ గ్యాప్లో ఏం జరిగింది, హనీ సేవ్ చేస్తున్న పాప ఎవరు, అండ్ ఇందులో యాంటగనిస్ట్ ఎవరు అనే డీటెయిల్స్ తెలుసుకోవాలంటే సిరీస్ చూడాలి. అండ్ ఓవరాల్ ఈ సిరీస్లో నాకు బాగా నచ్చిన విషయం యాక్షన్ సీక్వెన్స్. మ్యాక్సిమం అన్ని 1 షాట్ యాక్షన్తోనే ఉంటుంటాయి. కార్ చేజులు, బైక్ చేజులు, క్లైమాక్స్లో 20 minutes సీక్వెన్స్, ఇలా యాక్షన్ ఎపిసోడ్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇచ్చి చాలా గ్రౌండ్ వర్క్ చేసి ప్రిపేర్ చేశారు. ఆ కస్టమర్కి స్క్రీన్ మీద క్లియర్గా కనబడుతుంది. మరి దానికి న్యాయం చేయడానికి వరుణ్ అండ్ శామ్ కూడా చాలా కష్టపడ్డారు. నాకు తెలిసి వీరిద్దరి ఒళ్ళు హోనం అయిపోయి ఉంటుంది. మోస్ట్లీ ఒక 10 యాక్షన్ సీక్వెన్స్ అయినా ఉంటాయి. నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టారు వాళ్ళు. ఆ అటెంప్ట్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ ఇద్దరిది ఇంటెన్స్ క్యారెక్టర్సే. ఆబ్వియస్గా ఇద్దరు మంచి పెర్ఫార్మర్స్ కాబట్టి ఇమీడియట్గా మనం కనెక్ట్ అవుతాం. అయితే యాక్టింగ్, యాక్షన్ స్టంట్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ఎంత బాగున్నా అల్టిమేట్గా కావాల్సింది యూనిక్ స్టోరీ. అదే ఈ సిరీస్కి పెద్ద డ్రాబ్యాక్. స్టోరీ వైజ్ అసలు ఏం ఇంప్రెస్ చేయలేదు నన్ను. చాలా అవుట్ డేటెడ్గా అనిపించింది. ట్విస్ట్ అండ్ టర్న్స్ లాంటివి ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా అవి మనకి ముందే అర్థమైపోతాయి. అందుకేనేమో స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేసి కొంచెం ఇంట్రెస్ట్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు. ఇది కొంతవరకు బాగానే వర్కౌట్ అయింది. ఇంకా స్ట్రాంగ్ యాంటగనిస్ట్ని డిజైన్ చేయలేకపోయారు. అండ్ సీనియర్ యాక్టర్ సిమ్రాన్ గారిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. అసలు ఫార్జీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎంత బాగుంటాయి. అందులో ఒక ఎమోషన్ ఉంటుంది, స్లైట్ హ్యూమర్ ఉంటుంది, అండ్ వాటి స్టోరీస్ కూడా భలే ఇంట్రెస్ట్ని బిల్డ్ చేస్తాయి. కానీ ఈ హనీ బన్నీలో ఆ ఎలిమెంట్స్ ఏం వర్కౌట్ అవ్వలేదు. ఒక చిన్న పాపను సేవ్ చేసే పాయింట్లో కూడా ఎమోషన్ సోగానే ఉంటుంది. కానీ ఆ పాప పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుంటుంది. సో ఓవరాల్గా రాజన్ డీకే చాలా డిసప్పాయింట్ చేశారు నన్ను. శామ్ అండ్ వరుణ్ కోసం చూడాలంటే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. 5 అవర్స్ రన్ టైం అయితే చాలా ఎక్కువని చెప్పాలి. అండ్ సీజన్ 2కి ఇచ్చిన లీడ్ కూడా అంత ఎఫెక్టివ్గా లేదు. అండ్ ఎపిసోడ్ టు ఎపిసోడ్ క్లిఫ్ హ్యాంగర్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వవు. బట్ అడల్ట్ కంటెంట్ ఏముండదు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. అండ్ ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. So see you in the next video. Take care friends and thank you.